ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి డిసెంబర్ 18 బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలు లోకి వెళ్తే షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మీకు మీరే ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని సరళతని పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి వాటిని విసర్జించాలి. అలాగే ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మీకు కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తుంది. నమ్మండి, నమ్మకపోండి, మీ పరిసరాల్లోని ఒకరు ఈ రోజు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. కావున ఎప్పుడు కూడా ప్రశంసనీయమైన పనులనే చేయండి. అది మీ పేరు ప్రతిష్టలు పెంచుతాయి. ఇంకా ఈ రోజు మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లాన్లకి సపోర్టివ్ గా ఉంటారు. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. అలాగే ఈ రోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చడానికి మీ సమయాన్ని వినియోగిస్తారు. అయితే మీ వైవాహిక జీవితం, మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందులు పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సంకటనామ అష్టకాన్ని పారాయణం చేయండి. మరియు దగ్గరలోని శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించి రామ అష్టోత్తరంతో పూజించినట్లయితే విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.